ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 127వ కీర్తనలు 3వ వచనం నుండి 5వ వచనం వరకు. పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు, వారితో తన అంబుల కొద్ది నింపుకొన్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గురువులో తమ విరోధులతో వాదించుదురు. దేవుని స్తోత్రంలో చదవని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. మరి సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనములు. మోహనరావు గారిని, విజయ్ కుమార్ గారిని దేవుడు ఆశీర్వదించి వారికి అనుగురించిన కుమారుడు జారీ చేస్తానని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లునుగాక. నిజంగా దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి మరొక నూతన సంవత్సర దయకేయటాన్ని ఆ బిడ్డకి దయచేసిన విధానాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మరి సాయంకాల సమయంలో నిజంగా దేవుని వాక్యంలో, చదవబడిన వాక్యంలో దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిచ్చిన శ్రేష్టమైన మాటలు మనం గమనించినప్పుడు నిజంగా కుమారుడు యెహోవాను గురించిన స్వాస్థ్యము, మరి బిడ్డలు ఆయన ఇచ్చిన బహుమానమే. ఆ బిడ్డల్ని మనము దేవునికి ఇష్టమైన బిడ్డల వలె పెంచుకోవాలి. అక్కడ రాయబడిన మాటలో యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలోని బాణంలో ఉంటారు. నిజంగా ఇద్దరు కూడా చక్కగా దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలు, వారితో పాటు వారంత సమానంగా ఆ బిడ్డలు ఎదిగి ఉన్నారు. వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే యవ్వన కాలంలోనే బిడ్డలు పట్టడం అనేది ఆశీర్వాదకరం. ఇది శరీర సంబంధమైన మాట అయితే, ఆత్మీయ సంబంధమైన మాట మనం గమనిస్తే యవ్వన కాలం ముందు పుట్టిన వారు అనేది మనం చూస్తే యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు, ఒకడు కొత్తగానే జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కానేరు. నికోదేముతో యేసు ప్రభువు చెప్తాడు. అంటే మనం యేసు రక్తంలో కడగబడటం, బాప్తిసం తీసుకోవటం అనేది కొత్తగా జన్మించటం. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు అంటే యవ్వన కాలంలోనే రక్షణ పొంది ఉన్నారు. నేను అనుకుంటాను ముగ్గురు బిడ్డలు కూడా రక్షింపబడి ఉన్నారు. మరి నిజంగానే యవ్వన కాలంలోనే రిచర్డ్సన్ కూడా రక్షణ పొంది ఉన్నాడు. ఆ వాక్యము ఆ బిడ్డకి చక్కగా అనువాదం అవుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే చక్కగా యేసునందు భయభక్తులు కలిగి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. అందుకని ఇక్కడ రాశారు, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు దేవుని చేతిలో బాణములు వంటి వారు. కనుక ఆ బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి నిజంగా చక్కగా ఆ బిడ్డ ఎడ్యుకేషన్లో దేవుడు తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదములు దేవుడు ఇచ్చే దేవుడు అయినాడు. ఇంకా ప్రత్యేకించి ఈ క్రిస్మస్ మాసంలో యేసు ప్రభువు జన్మించిన ఈ మాసంలో జన్మించడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. యాక్చువల్గా నవంబర్ 25వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు అడ్వాన్స్ డేస్గా పిలుస్తారు. ఈ 30 రోజులు కూడా మనకి యేసుక్రీస్తు జన్మించిన నెలగా మనం భావిస్తాం. అంటే ఈ మాసంలో పుట్టిన వారైన క్రిస్మస్ సీజన్లో నిజంగా ప్రభువు జన్మించిన మాసంలో పుట్టడం కూడా మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే సంతోషకరమైన ఈ మాసం అంతా కూడా మనం సంతోషంగా, ఆనందంగా దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. నిజంగా మరి దేవుని కృపను బట్టి రిజర్వేషన్ దేవుడు ప్రేమించి మరి ఒక నూతన సంవత్సర దయకిట్టని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సాయంకాల సమయంలో మన బిడ్డలకు రాశారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బిడ్డలంట యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు ఎవరి చేతిలో బాణములు వంటి వారు, బలవంతుని చేతిలో బాణములు వంటి. ఎవరు ఈ బలవంతుడు అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాస్తారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యేసు ప్రభువు ఏ దేవుడు? బలవంతుడైన దేవుడు. అందుకని ఈ కీర్తనలు ఏమని రాస్తారంటే యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలంటే ఎవరి చేతిలో బాణములు వంటి వారు? దేవుని చేతిలో. ఎవరు బలవంతుడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే మాట నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాము. నా కుమారుడా క్రీస్తు కృపచేత నీవు బలవంతుడివై ఉండుము. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఆత్మీయంగా బలపరిచే దేవుడు. అందుకనే శిష్యులతో చెప్తాడు, ఇదిగో నేను పరలోకంలోకి ఎక్కిన తర్వాత నేను మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను, మీరు శక్తిని పొందేదరు. కనుక మనం ప్రభువు యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. మరి ఆ బిడ్డలు చక్కగా ముగ్గురు బిడ్డలను కూడా ప్రభు ఆశీర్వదించి
వారి కుటుంబంలో మరి చక్కగా సేవా పరిచర్య చేయటం కానీ దేవుని యందు భక్తి కలిగిన విధానాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించున్నాడు. ఇంకా భవిష్యత్ కాలంలో ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఆ బిడ్డలకి దయచేస్తాడు. కనుక తల్లిదండ్రులుగా మనం ఆ బిడ్డలు ఇంకా ఆశీర్వదించబడాలి అంటే మనం చేయవలసిన శ్రేష్టమైన పనులేంటి? నేను ఒక 3 విషయాలు క్లుప్తంగా దేవుని వాక్యంలో తెలియజేస్తాను. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక మరి క్రిస్మస్లోని మాటలలోనే మనం చూద్దాం. మొదటి విషయం, యేసోబు నీతిమంతుడని రాశారు బైబిల్లో. అంటే మరియ భర్త అయిన యేసోబు నీతిమంతుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉండి అని రాస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలోనేమో ఆమెను గురించి మరియను గురించి ఏమని రాస్తారంటే మరియ క్రీస్తు దాసురాలు. గాబ్రియల్ దేవదూత వచ్చి చెప్తారు, అమ్మా నువ్వు గర్భవతి కుమారుని అంటావు అంటే ఆమె ఏమంటది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభు దాస్త్రాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కనుక వాక్యం సెలవిచ్చిన మాట మనం చూస్తే, దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట మనం గమనిస్తే, మరియా ప్రభు దాస్త్రాలు, యేసోబు కూడా ప్రభు దాస్త్రాలు. యేసోబుని నీతిమంతుడు అని రాశారు బైబిల్లో, మరి కూడా దేవుని దాస్త్రాలు. నిజంగా ఇక్కడ కూడా మరి విజయ్ కుమార్ గారు, మోహన్ రావు గారు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగేవారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి చక్కగా 3 బిడ్డలను దేవుడు దయచేశాడు. ఆ బిడ్డల్ని ఎవరికి మహిమకరంగా పెంచాలి? దేవుడికి మహిమకరంగా. ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. అంటే దేవుడు ఇచ్చిన బిడ్డలు కనుక దేవుడికి ఇష్టమైన బిడ్డల వల్లే మనం పెంచాలి ఆ బిడ్డని. కనుక ఆ బిడ్డలు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా పెరగాలి అంటే మనం చేయవలసిన శ్రేష్టమైన పనులు ఏంటంటే, మొదటి మాటగా మనం ఎప్పుడు కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాశారు? రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఏబు అరుణోదయంలో లేచి ఏం చేస్తారు? తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడు. కొర్నేలి తన కుటుంబం కొరకు ఎప్పుడు కూడా ప్రార్థించేవారు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించారు. కనుక మనం కూడా మన కుటుంబంలో కూడా ఇప్పుడు కూడా మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. మరి చక్కగా వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేసే కుటుంబం, ఈ మాట వారు చక్కగా వారు అనుసరిస్తున్నారు కనుక ఆ బిడ్డలు ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప బిడ్డలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా మన బిడ్డల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు కూడా చెప్తాడు, విసుకక మీరు ప్రార్థన చేయండి, మాటి మాటికి మీరు ప్రార్థన చేయండి, అడుగుడి మీకు ఇవ్వబడును. కనుక దేవుడు కూడా, ప్రభు కూడా మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మన గొప్ప ప్రార్థన పరులమై ఉండాలి. ఇది మొదటి విషయము, ప్రాముఖ్యమైన విషయంగా మనం గుర్తుపెట్టుకుందాం. రెండోది, క్రిస్మస్లో ఎలిజబెత్ జకరియా అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి బిడ్డను దేవుడు చెప్పినట్లుగా పెంచుతారు. మరలా గుర్తుపెట్టుకుందామండి. ఆ అబ్బాయికి పేరు అతనికి ఎవరు పేరు పెట్టారు? యోహాను అనే పేరు గాబ్రియల్ పెట్టాడు. దేవుని దూత చెప్తాడు, నీకు పుట్టబోయే కుమారుడికి నువ్వు ఏమని పేరు పెడతావు? యోహాను అని పేరు పెడతావు. వాళ్ళు అడుగుతారు జకర్యాని, అయ్యా మీ ఇంట్లో ఎవరికి ఆ పేరు లేదు కదా అంటే, లేదు దేవుడు నాకు చెప్పినాడని పలక మీద రాస్తాడు. అంటే మనం గుర్తుపెట్టుకుందాము, అంటే దేవుడు మన బిడ్డల ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, ఒక భవిష్యత్తు ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం మన బిడ్డలను పెంచుకోవాలి. రెండోదిగా మనం గమనిస్తే, అంటే దేవుడికి మన బిడ్డలను డెడికేట్ చేయాలి, ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే ప్రతిష్ఠించడం అందరూ సేవ చేయాలని కాదు, అది కాదు అర్థం అంట. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం వారిని మౌల్డ్ చేయాలి. మన ఉద్యోగాలు మనం చేసుకోవాల్సిందే, మన ఎడ్యుకేషన్ మనకు ఉండాల్సిందే. కానీ ఆ బిడ్డలు ఎవరికి ఇష్టమైన బిడ్డలుగా పెరగాలి? దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా పెరగాలి. ఆ బిడ్డలను అలా పెంచడం అనే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే తల్లిదండ్రులది. అందుకని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమని చెప్తారంటే, నీ బిడ్డలు కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడు కూడా మీరు ఏం మాట్లాడాలి? దేవుడి మాటలు మాట్లాడాలి అని చెప్తాడు. ఇదిగో నేను చెప్పిన ఆజ్ఞలు మీ హృదయంలో దాచుకోనండి, ఆ మాటలు వారికి మీరు ఎక్స్పోజ్ చేయండి. కనుక నేను అనుకుంటాను వారు ఇప్పుడు కూడా తల్లిదండ్రులుగా విజయ్ కుమార్ గారు మరి సార్ ఇద్దరు కూడా వారి బిడ్డల్ని ఆ విధంగా మౌల్డ్ చేసి దేవుని వాక్యంలో ఆ బిడ్డల్ని పెంచుకున్నారు. కనుక చక్కగా బిడ్డలు గొప్పగా చదువుకున్న బిడ్డలుగా, ఉన్నతమైన స్థితిలో ఉన్న బిడ్డలుగా వారు ఎదుగటం అనేది మనం చూస్తున్నాం. కనుక ప్రభు చేత ఆశీర్వదించబడిన బిడ్డలు ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. నిజంగా రిచర్డ్సన్ మరి గమనిస్తే నేను చాలా రిజర్వ్గా ఉంటాడు అసలు. మరి ఆ బిడ్డ ఫస్ట్ నుంచి అట్లా నాకు తెలియదు. నేను చూసిన ఈ స్మాల్ నాకు షార్ట్ పీరియడ్లో కూడా ఇప్పుడు కూడా చక్కగా మనం మాట్లాడతాడు, మనం ఏదైనా చెప్తే వాటికి రెస్పాండ్ అవుతాడు మంచిగా. నిజంగా అంటే ఈ రోజుల్లో మరి అట్లాంటి మగబిడ్డలు ప్రత్యేకించి ఎగ్జాక్ట్ చెప్తాను, మగబిడ్డలు
అంత రిజర్వ్గా ఉండడం అనేది చక్కగా వారు పెంచుకున్న విధానం ఆ బిడ్డను దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించును గాక. కనుక రెండోది బైబిల్ చెప్తున్నమాట ద్వితీయోపదేశకాండంలో ఏ విధంగానైతే మన బిడ్డలకు దేవుడు వాక్యాలు నేర్పించాలో మన బిడ్డలకు ఎప్పుడు కూడా మనము దేవుని మాటలు నేర్పించాలి. అందుకని యేసుప్రభువు వారు 12వ సంవత్సరంలో ఎక్కడ ఉన్నాడంటే ఆయన పస్కా పండుగలో దేవాలయంలో కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడు అనేది మనం చూస్తే ఆ యాజకుల మధ్యలో సేవ చేసే పరిచర్యల మధ్యలో ఆయన కూర్చున్నాడని, ప్రధాన యాజకుల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు చిన్న వయసులోని. నిజంగా మరి రిచర్డ్సన్ కూడా సేవలకు ఎక్కువ పరిచయం చేస్తాడు అనుకుంటారు. చక్కగా నేను గమనించిన దాంట్లో చక్కగా తల్లిదండ్రులు అట్లా పెంచారు ఆ బిడ్డని. నిజంగా అదెంతో ఆశీర్వాదకరమైన విషయం. కనుక రెండోదిగా మన బిడ్డల్ని మనం ఏం చేయాలంటే దేవుడికి ఉపయోగకరమైన బిడ్డలుగా పెంచుకోవాలి. యోహాను ఆ విధంగా పెంచారు, యేసుప్రభువు ఆ విధంగా పెరిగాడు. ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు అనేసి ఎవరో చెప్తారు? తల్లిదండ్రులు చెప్తాడు ఆయన చిన్న వయసులోనే. కనుక మన బిడ్డలు కూడా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా పెంచాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఆ బిడ్డలకి ఎక్కువగా మనము నేర్పించాలి. చివరిగా మనం చూస్తే మూడోది మనం పరిశీలన చేసినప్పుడు మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుకోవాలనేది వాక్యాన్ని మనం గమనించినప్పుడు మూడోదిగా మనం చూస్తే యేసుప్రభువు వారు చెప్తారు, చిన్న బిడ్డలను నా యొద్దకి రానిడి. అంటే మనం అనుకుంటాం యవ్వన బిడ్డ అయినప్పటికీ కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యవ్వన బిడ్డలు దేవుని కాడి మోయట నరునికి మేలంట. యవ్వనస్తులు ఏం చేయాలి? ప్రభు కాడి మోయాలి. వాళ్ళు ఎప్పుడు అప్పటికప్పుడు మోయలేరు. ప్రభు ఏం చెప్పాడు? చిన్నప్పుడు ఏమన్నాడు? చిన్న బిడ్డలు నా యొద్దకి రాయని. అంటే చిన్నతనం నుండి. అందుకని బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనం నుంచి వారు నేర్పించుంటారు. రిచర్డ్సన్కి ఆ తల్లిదండ్రులు నేర్పించారు అట్లా. ఇది నువ్వు ఎలా పెరగాలి, ఎలా వాక్యాన్ని చదవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా సేవ పరిచయం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఇలాంటి బోర్డరు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఆ బిడ్డకి. దాంట్లోనే చక్కగా ఉంటున్నారు. అందుకని ఏం రాస్తారు? బాలుడు నడవలసిన త్రోవ ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. అందుకని మనం చూస్తే బాలుడు నడవలసిన త్రోవ అన్న దగ్గర ఇంగ్లీష్లో మనం ఏమంటాం? వే అంటాం. వే అంటే మార్గము. అందుకని యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును. అంటే యేసుక్రీస్తు మార్గాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. అందుకనే వారు వృద్ధుడైనాక ఆ త్రోవ నుండి వారు తొలగిపోరు. కనుక చక్కగా 3 విషయాలు. మొదటగా మనము తల్లిదండ్రులుగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. రెండోది మన బిడ్డలు ప్రతిష్ఠించాలి దేవునికి. క్రీస్తు ప్రభు అని పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం రాస్తారు, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించుకొని అంటారు. కనుక మనము బిడ్డల్ని ప్రతిష్ఠించాలి, దేవునికి డెడికేట్ చేయాలి. కనుక ఆ బిడ్డలు గొప్ప బిడ్డలుగా వృద్ధులుతారు. మూడోది మనం ఏం చేయాలంటే మనం దేవుని బిడ్డలు దేవుని మందిరానికి తోలుకొని రావాలి, మన మార్గాన్ని నడిపించాలి. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. ముందు మనం వాళ్ళకి మార్గం చూపిస్తూ ఉంటే వారు పెరిగి పెద్దవైన తర్వాత చెప్తారు, మమ్మీ డాడీ మనం బయలుదేరదాం రండి అంటారండి. సో మనము అట్లా బిడ్డల్ని పెంచుకునే వారిగా ఉండాలి. కనుక ఈ సాయంకాల సమయంలో రిచర్డ్సన్ దేవుడు ఆశీర్వదించి లూకాసు సువార్త 2వ అధ్యాయము 52వ వచనం ప్రకారము యేసు ప్రభువారు జ్ఞానమందును వయస్సునందును మనుషులదైందును దేవుని దైందును వర్ధిల్లెను. కనుక ఈ బిడ్డ కూడా రిచర్డ్సన్ కూడా దేవుని వాక్యంలో వర్ధిల్లే బిడ్డగా, ఆరోగ్య విషయంలో వర్ధిల్లే బిడ్డగా, జ్ఞానమందు వర్ధిల్లే బిడ్డగా, అదేవిధంగా తను చేయుచున్న ఎడ్యుకేషన్లో దేవుడు గొప్పగా వర్ధిల్ల చేసి భవిష్యత్ కాలాల్లో ఇంకా దేవుడికి ఉపయోగకరమైన బిడ్డగా. పౌలు ఏమంటాడంటే నేను ఆయన ఏర్పాటు చేసుకున్న పాత్రను. యేసుప్రభువారు ఏమంటాడు పౌలుని చూసి? ఇదిగో పౌలు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అంటాడు. కనుక చక్కగా మన రిచర్డ్సన్ కూడా దేవుని యొక్క చేతిలో సాధనమైన వాడిగా, దేవుని యొక్క చేతిలో పాత్ర వలె, దేవుని యొక్క పనిముట్టు వలె ఆ బిడ్డ గొప్పగా వాడబడి దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు రిచర్డ్సన్ సమృద్ధిగా పొందుకోవాలని మరి ఈ వాక్యం తెలియజేసిన మాట మనం చూస్తే, యేసు ప్రభువారు తెలియజేసిన మాట మనం చూస్తున్నప్పుడు ప్రతి విషయం కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ సాయంకాల సమయంలో రిచర్డ్సన్ని దేవుడు ఆశీర్వదించి పుట్టినరోజు దేవునితో నింపి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించి కుటుంబ సభ్యులందరూ కూడా యేసు ప్రభువారు ఆశీర్వదించి ఆయన కృపాదయ ప్రేమ కనికరాలతో నింపి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు రిచర్డ్సన్కును, తల్లిదండ్రులను, మరి మిగతా బిడ్డలు సాల్మన్కును, మరి మెర్లీ ఫీబీకిను, జాకబ్కును దేవుడు అనుగ్రహించి వర్ధల చేయాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన మధ్యలో విజయ్ కుమార్ గారు సాక్ష్యం చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, వచ్చిన నా యొక్క బంధుమిత్రులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. సాక్ష్యం ఏంటంటే దేవుడు అనేక అద్భుతాలు చేసి ఉన్నారు.
దేవుడు చేసిన అద్భుతాలని అవి చాలా ఎక్కువగా ఉన్నాయి అసలుకి. అవి వివరించడానికి కూడా మరి ఇప్పుడు సమయం సరిపోదు. అయితే నాకు చిన్నప్పుడే ఒక 22-23 సంవత్సరాలప్పుడు నా భర్త మోహన్ కుమార్ గారితో కడపలో వివాహం జరిగింది. తర్వాత నాకు 3 పిల్లలు జన్మించారు. ఫస్ట్గా మెర్లిన్ ఫీబీ రాణి, నెక్స్ట్ సాల్మోన్కి ఫీబీకి 11 నెలల గ్యాప్. తర్వాత మళ్ళీ జాన్ రిచర్డ్స్కి 5 సంవత్సరాలు. ఇంకా పిల్లలు వద్దు అని అనుకున్నాము, కానీ ఇంకా ప్రభు చిత్తం ఆపరేషన్ చేసుకోవడం లేట్ అవ్వడం వల్ల మరలా దేవుడు జాన్ రిచర్డ్స్ ప్రభు చిత్తంలో ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను దేవుడు పుట్టించాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు కూడా సాతాను ఎన్నో దాడులు చేసిందనమాట. తల్లి గర్భంలోనే మాయపేగు మెడకు చుట్టుకుని బిడ్డ ప్రాణాపాయంలో నుంచి బయటకు వచ్చాడు. పుట్టినప్పుడు ఏడవలేదు. తర్వాత మాయపేగు చుట్టుకోవడం వల్ల పెరాలసిస్ లాగా కాలు చెయ్య కొంచెం కొట్టుకునేవాడు పుట్టినప్పుడే. ఆ విధంగా దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. మళ్ళా చిన్నప్పుడు అనేక ప్రమాదాల నుంచి కూడా దేవుడు ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ వచ్చినాడు. స్కూల్లో చదివేటప్పుడు కూడా బలహీనంగా ఉండేవాడు, అనారోగ్యంగా. దేవుడు కాచి కాపాడినాడు. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. అసలుకి చాలా సీరియస్ అయిపోయింది. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. కరోనా అప్పుడు కూడా బిడ్డను దేవుడు మరణ అంచుల వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తన కృప చేత రక్షించారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఫీబే వివాహ విషయం తర్వాత కూడా చాలా సీరియస్ అయిపోయింది. కండిషను చాలా సీరియస్ అయిపోయింది. వివాహం అయిన తర్వాత పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. అప్పుడు ఫోన్ చేసి ఈ విధంగా దేవుడు మరలా ఆ బిడ్డకు తిరిగి నూతన జీవంనిచ్చి ఆ బిడ్డ దేవుడు అనుక్షణం కూడా కాచి కాపాడుతూనే ఉన్నారు. 3 బిడ్డలు కూడా బాప్తీసం తీసుకుని ఉన్నారు ప్రభు సన్నిధిలో. ఎక్కువగా దేవుళ్ళలో వాక్యం చదువుకోవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, పెద్దలకు లోబడడం కానీ, ప్రేమ విధేయత వినయం కలిగి జీవిస్తున్నారు. నేటి వరకు చిన్నబాబు జాన్ రిచర్డ్స్ని ప్రత్యేకంగా దేవుడు కాచి కాపాడి నేటి వరకు దేవుడు ఈ విధంగా మనలో ఈ కార్యం జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. వచ్చిన పెద్దలందరికీ, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా ప్రత్యేక వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిందిగా. అవును. చక్కగా సాక్ష్యం అందించిన విజయ్ కుమార్ గారికి సంఘపక్షంలో అందరములు చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, కృపగల యేసయ్య, మీ పాదంలో స్తోత్రమైనా ఈ సాయంకాల సమయంలో మోహన్ కుమార్ గారినైనా, ప్రణవ్ విజయ్ కుమార్ గారిని ప్రేమించినైనా, వారికి ఇచ్చిన 3 బిడ్డలైనా, మెర్లి ఫీబీని, జాకబ్ను ఆశీర్వదించినైనా, సాల్మన్ ఆశీర్వించినైనా, జారిసేట్సన్ ఆశీర్వించి, కుటుంబాన్ని మెండాలు దీవించి, వచ్చిన బంధువులందరినీ ఆశీర్వించి, మరి ముఖ్యంగా జారిసేట్సానికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలం దయచేసినైనా, జ్ఞానమందుల వయసునందు మీరైన మనుషులను గొప్పగా వృద్ధులు కృపను దయచేయమని, మీ భూలోక పరలోక ఆశీర్వాదాల బిడ్డల మెండాల కుమ్మరించి ఇమ్మానుయేలు దేవుడుగా బిడ్డకు తోడుగా ఉండమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా ప్రార్థన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించింది. మమ్మల్ని శోధనలో కింద తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం, ఆదరణ జాన్ రిచర్డ్సన్కును, తల్లిదండ్రులు, కుటుంబానికి, బంధువులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్.